ఇప్పుడు ఈ రెండింటిని జస్ట్ ఇప్పుడే కేక్ చేద్దామని స్టార్ట్ చేశాను, పవర్ పోయింది. సో ఆర్డర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎగ్లెస్ కేక్ చేయబోతున్నాను అనమాట. ఇది వచ్చేసింది. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ఆయిల్, వెనిలా ఎసెన్స్, షుగర్ మిక్స్ చేసాం కదా. ఇప్పుడు ఈ మిల్క్లో లెమన్ జ్యూస్ అండ్ బేకింగ్ సోడా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 1 minute అలా పక్కన పెడదాం. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసేసుకుందాం. బటర్ మిల్క్ అంటారనమాట. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్లోర్, సాల్ట్, బేకింగ్ పౌడర్ని విస్క్ చేసుకుని కలుపుకుందాం. యాక్చువల్గా ఎగ్లెస్ కేక్స్ చేయడం చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో కూడా అయిపోతాయి. కానీ ఎగ్తో చేసిన కేక్ ఉన్నంత టేస్ట్ ఎగ్లెస్ కేక్స్కి ఉండదు. సో అందుకే నేను ఎక్కువ ఎగ్తో చేసిన కేక్సే ప్రిఫర్ చేస్తాను. సో యాక్చువల్లీ ఈ కేక్ మండే ఈవినింగ్ డెలివరీ అనమాట. మేము సండే నైట్ ఊరి నుంచి వచ్చాము. సో మార్నింగే స్టార్ట్ చేశాను కేక్ ప్రిపరేషన్. కేక్ బేకింగ్కి పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చింది. ఒక 1/2 hour కూల్ అయిన తర్వాత టోటే చేసేసి పైనాపిల్ పీసెస్ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ క్రీమ్ కూడా ఫిల్లింగ్ కోసం. యాక్చువల్లీ ఈ క్లయింట్ వచ్చేసి ముందు ఒకసారి అడిగారు అనమాట సింగిల్ డేలోనే కావాలని. కానీ అప్పుడు స్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళాల్సి ఉండే. సో దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి చేయడం కుదరదని చెప్పాను. బట్ మళ్ళీ ఈసారి కూడా 1 dayలోనే చేయాల్సి వచ్చింది పాపం. కానీ ఈసారి ఎలా అయినా చేయాలి అని అనుకున్నాను, సెకండ్ టైం మళ్ళీ వచ్చినందుకైనా సరే. సో వాళ్ళ హస్బెండ్ బర్త్డే కోసం ఈ కేక్ ఆర్డర్ చేశారనమాట. చాలా చిన్న క్వాంటిటీ, ఇది ఓన్లీ 700 grams. జనరల్గా మినిమం 1 kg అయినా తీసుకుంటాను నేను ఆర్డర్. బట్ ఈసారి ఆమె అంతా చాలా రిక్వెస్టింగ్గా అడిగారు, అందుకోసమైనా సరే చేయాలి అని అనుకున్నాను. సో పైనాపిల్ ఫిల్లింగ్తో అనమాట. కేక్ అంతా బాగానే ఈజీగా ప్రిపేర్ చేసేసాను. కానీ డెలివరీ టైంలో కొంచెం లేట్ అయిందనమాట. యాక్చువల్లీ ఆవిడ 4 o'clock వచ్చి తీసుకుంటాను అన్నారు. సో ఆ టైంలో మా అబ్బాయిని నేను ఫుట్బాల్ క్లాస్కి తీసుకెళ్ళాలి. సో ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు ఆవిడే కాల్ చేసి నేను 6కి తీసుకుంటా అన్నారు. సరే అమ్మయ్య అనుకున్నాను. అయితే మా అబ్బాయి వెళ్ళలేదు వర్షం వల్ల. సో 6 నుంచి నేను ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాను వస్తారని. ఆవిడ మళ్ళీ డిన్నర్కి వెళ్తున్నాము, లేట్ అవుతుంది, వర్షం పడుతుంది కదా అన్నారు. సో తర్వాత కాల్ చేసి మా పర్సన్, వాళ్ళ దగ్గర వర్క్ చేసే పర్సన్ వచ్చి తీసుకుంటారన్నారు. సరే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. 8:30కి కాల్ చేశారు. తీరా కిందకి వెళ్తే స్కూటీలో వచ్చారనమాట. నేనైతే షాక్ అయ్యాను, ఇప్పుడు స్కూటీలో ఎలా పంపించాలి దీన్ని అని. జనరల్గా కార్ ఫుట్ రెస్ట్ దగ్గర పెట్టడానికి నేను ప్రిఫర్ చేస్తాను. అంటే అటు ఇటు కదిలిపోకుండా మనకి కేక్స్ నీట్గా ఉంటాయన్నమాట. సో అతను అడిగాను లోపల డిక్కీలో పెట్టడానికి పాసిబుల్ అవుతుందా అని. సో ఇది చిన్న సైజే కాబట్టి డిక్కీలో పట్టింది. అమ్మయ్య అనుకున్నాను. బట్ వెళ్ళే వరకు కూడా మళ్ళీ ఫుట్ రెస్ట్ దగ్గరే పెట్టనివ్వాల్సిందా అనేసి డౌట్గా ఉండిందన్నమాట. మనీ పే చేసేసారు, అయినా కానీ నాకు టెన్షన్, అది నీట్గా సేఫ్గా వెళ్ళాలి అని చెప్పి. సో వెళ్ళే వరకు టెన్షన్గా ఉంది. ఆవిడైతే మళ్ళీ ఏం మెసేజ్ పెట్టలేదు. తర్వాత మార్నింగ్ అడిగితే బాగానే వచ్చింది, బాగుంది అని చెప్పారనమాట. ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్కి సింపుల్ చికెన్ కర్రీ వేడి వేడి అన్నంతో కానిచ్చేసామన్నమాట. చికెన్ కర్రీ అయితే సింపుల్గా చేసిన చాలా సూపర్గా వచ్చింది.